ప్రశాంతమ్మ గారు నాకు కూడా 2 మాటలు మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు. వదిలేస్తా, పెద్ద ఆమె వయసు బయటపడిపోతుంది. జీవితంలో నువ్వింకా మారను. ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి మొట్టమొదటిసారి లేట్ గా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి 22 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నన్ను సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకున్న సంస్కారవంతంగా నన్ను దున్నపోతుంది తిట్టిన నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది. ఎదవా, దునపోత, గాడిద అని తిడుతుంటది. పర్లేదు. వీడెవడండి బాబు? ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. అనండి సార్, అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు. నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మీకు బాధ ఉంటుంది. ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ. మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపుమంటగానే ఒప్పేసుకున్నావు. ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు దండి కొట్టేట నా మీద బాధ ఉండటంలో ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, తప్పు లేదు. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? సైంధవుడి మీద నువ్వు బాధ దున్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. కాబట్టి అను తప్పులేదు, పడతాను. సిగ్గుండాలరా. కానీ నేను చెప్పినట్టుగా మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నా. మా మీద విమర్శ చేస్తే నేను సమాధానాలు చెప్పుకుంటాను. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఇంకొకటి, నాకు దైవ భక్తి ఉంది, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఇస్తాడు. నా ఆస్తుల మీద ఎవరెవరో చేత నాకు తెలిసి ఆయన కూడా 7 ఉన్నాయి, నాకు తెలిసి 7 ఉన్నాయి. హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నాకు తెలుసు ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తాయి. నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు వీళ్ళు 500 1000 కోట్లు ఉండగా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి ఆ మనసులో 500 1000 ఉందని కామెడీ చేస్తున్నావా? ఒక 5 లక్షలు 10 లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 5 లక్షలు అని చెప్తుంటే ఎవడు అలిగిపోతున్నాడు. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చెప్పుకోవాలంటే బాధ. అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను. ఏంటి బాబన్నా? తెలుగుదేశం కార్యకర్తలు గాని లేకపోతే జనసేన నాయకులు గాని నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. కామెంట్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒప్పించగలిగింది, మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సిట్టింగ్ ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాది. ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నదిరా, అరే వీడు ఎత్తిపోయి ఉన్నాడు రా అన్న సంగతి ప్రజలకు తెలియజేస్తే బాగుంటది. మాకు తెలదలే, నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.